అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు చూపించబోయే రెసిపీ పొట్లకాయతో కర్రీ. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ రైస్కి, పూరీకి, అలాగే చపాతీకి చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాము. ఇలా పొట్లకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మనకి పొట్లకాయలో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువే పడుతుంది. మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేశానండి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ అనేది మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మధ్య మధ్యలో 2-3 సార్లు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి 2-3 నిమిషాల్లో ఆనియన్ అనేది చక్కగా మగ్గిపోయిద్ది. మనకి పొట్లకాయ అనేది చక్కగా చిక్కు తీసుకొని ఇలా బాగా సన్నగా తరగండి. మనకి చక్కగా మగ్గిపోతాయి. ఇలా సన్నగా కట్ చేసిన పొట్లకాయని ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఈ ముక్కలను వేయండి. నేను 1/2 kg పొట్లకాయ తీసుకున్నాను. ఫ్రెష్గా మార్కెట్ నుంచి తీసుకురాగానే వండితే మనకి నీరు అనేది ఉండి టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేయండి. ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకు ఆ స్టీమ్ అనేతోనే పొట్లకాయ అనేది చక్కగా మగ్గిపోతుంది. పొట్లకాయ అనేది మార్కెట్ నుంచి తీసుకురాగానే వండుకుంటే నీరు ఎక్కువ ఉండి బాగా మగ్గిద్దండి. చాలామంది పొట్లకాయ అనేది ఇష్టపడరు, కానీ ఇలా చక్కగా పాలు పోసి వండితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మధ్య మధ్యలో కర్రీని ఇలా కలుపుకుంటూ 50% వరకు బాగా మగ్గనివ్వాలండి. తర్వాత మనం పాలు పోస్తే మిగతాది ఉడికిపోయి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు 1/2 టీ స్పూన్కు రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారప్పొడి వేసుకోండి. చాలా తక్కువే సరిపోతుంది పొట్లకాయ కర్రీకి. ఇప్పుడు కారప్పొడి ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూతపెట్టి మరో 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బాగా దగ్గర పడిన దాకా ఇలా ఉంచాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు మేగడతో సహా ఇలా 1 కప్పు వేసానండి. నేను 1/2 kgకి 1 కప్పు పాలు సరిపోతాయి. కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు. తర్వాత ఒక 5 ఉల్లిపాయలు పొట్టు తీసి చక్కగా ఇలా దంచి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకి పాలతో ఈ పొట్లకాయ అనేది ఉడికితే చప్పదనం పోయి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా ఇలా న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. రైస్లోకి, చపాతీలోకి అయితే ఎక్కువ కర్రీ తినేయచ్చు. ఇలా చప్పగా చేసుకుంటే ఇలా పాలతో చక్కగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బాగా దగ్గర పడిద్దండి. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ దగ్గరకు రాకుండా. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే పొట్లకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. చపాతీకి అయితే చాలా బాగుండిద్దండి. చాలా సింపుల్గా ఉండే పొట్లకాయ పాలు పోసి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.